వరుస సమీక్షల అభివృద్ధి పనులపై అధికారులతో చర్చలతో బిజీగా గడిపారు మంత్రులు. ఎవరి శాఖలపై వారు సంబంధిత అధికారులతో రివ్యూలు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పారు. ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి వివేక్ ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. అభివృద్ధి పనులను శాఖల వారీగా ప్రాధాన్యత క్రమంలో రేషనలైజ్ చేయాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. సెక్రటేరియట్లో బట్టి అధ్యక్షతన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాపిటల్ వర్క్స్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, పోలీస్ శాఖ ప్రతిపాదనలపై చర్చించారు సభ్యులు. 1:3 చొప్పున ప్రతిపాదనలు తీసుకురావాలని అధికారులకు సూచించారు. అన్ని శాఖల ప్రధాన కార్యదర్శులు వారంలోగా పూర్తి స్థాయి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు బట్టి. హ్యామ్ రోడ్ల నిర్మాణానికి టెండర్లు స్పీడప్ చేయాలని ఆదేశించారు. తుమ్మిడిహెట్టిపై మాజీ మంత్రి హరీష్ రావు అతి తెలివితో అసత్య ప్రకటనలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ నిర్మాణానికి 35,000 కోట్లు పెడుతున్నారని, 4,47,000 ఎకరాల ఆయకట్టు అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. బ్యారేజీ కట్టాలని నిర్ణయించిన మాట నిజమేనని, కానీ ఖర్చు, ఆయకట్టుపై ఎలాంటి అంచనాలు రూపొందించలేదన్నారు. హరీష్ రావు అసత్య ప్రచారాల పట్ల సమాజం అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఉత్తమ్. పత్తి రైతుల ప్రయోజనాలను కాపాడేలా సమర్థవంతంగా కొనుగోలు చేపట్టాలని సీసీఐ అధికారులను ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్ర వ్యాప్తంగా 122 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. అక్టోబర్ నుంచే పత్తి సేకరణకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఎంఎస్పీ చెల్లింపులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమయ్యేలా చూడాలని ఆదేశించారు. సెక్రటేరియట్లో సీసీఐ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు తుమ్మల. పత్తి ఉత్పత్తి, మార్కెట్ ధరల పరిస్థితి, ఎంఎస్పీ అమలుపై చర్చించారు. సనత్ నగర్ టిమ్స్ పనులను అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేయాలని ఆర్ఎండ్బి అధికారులను ఆదేశించారు మంత్రి దామోదర. హాస్పిటల్ ప్రారంభమైన రోజు నుంచే ప్రజలకు వైద్య సేవలు అందించేలా అవసరమైన పరికరాలు సిద్ధం చేసుకోవాలని హెల్త్ సెక్రటరీ క్రిస్టినాకు సూచించారు. డాక్టర్లు, నర్సులు, సిబ్బందిని నియమించాలన్నారు. సిటీలోని 3 టిమ్స్ హాస్పిటళ్ల పనులు, వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మెడికల్ కాలేజీల భవన నిర్మాణాలపై సమీక్ష చేశారు మంత్రి. సిటీలో నిరుపయోగంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులకు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. వచ్చే కేబినెట్లో ఇళ్ల కేటాయింపులపై ప్రస్తావిస్తానని, సీఎంతోనూ ప్రత్యేకంగా మాట్లాడతానని చెప్పారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటించారు మంత్రి. అన్ని రంగాల కార్మికులకు ఏఐలో ట్రైనింగ్ ఇచ్చేందుకు నిపుణులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పట్టుదలతోని మహిళలకు ఆర్థికంగా ముందుకు వెళ్ళాలి, వీళ్ళందరికీ ఆదుకోవాలని చెప్పి మైనారిటీస్కి కుట్టు మిషన్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీల కలలు సాకారం చేసే దిశగా అడుగులు వేస్తోందన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. సెక్రటేరియట్లో ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన, రేవంత్ అన్నగా సహారా పథకాలను ప్రారంభించారు. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన కింద వితంతువులు, విడాకులు పొందినవారు, అనాథలు, అవివాహిత మహిళలకు 50,000 ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. రేవంత్ అన్నగా సహారా కింద ఫకీర్, దూదేకుల వారికి మోపెడ్ వాహనాలు అందిస్తామన్నారు. మైనారిటీలు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేలా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకొస్తుందన్నారు మంత్రి సీతక్క. మహిళలకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తుందన్నారు. మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కుకట్పల్లిలో ఏర్పాటు చేసిన లైట్ హౌస్ సెంటర్ను ప్రారంభించారు మంత్రి. మహిళా సంఘాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ ప్రాంతంలో ఉండేటువంటి మహిళల కోసం, మహిళల అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళలను వివిధ చేతి వృత్తులు కానీ, కంప్యూటర్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, మిషన్ ఏదైతే స్టీచింగ్ నేర్పించడం కానీ, డ్రైవింగ్, బైక్ డ్రైవ్, ఇట్లాంటి అనేక అంశాల పట్ల వాళ్లకు ట్రైన్ చేయడం కోసం ఈరోజు ఇక్కడ రకరకాల కోర్సెస్ ను ప్రారంభించడం జరిగింది. తెలంగాణ టూరిజానికి ప్రత్యేక చరిత్ర ఉందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇంటర్నేషనల్ ఈవెంట్లు హైదరాబాద్ బ్రాండ్ను మరింత ముందుకు తీసుకెళ్లాయన్నారు. సిటీలో ట్రావెల్ టూరిజం ఫెయిర్ ను ప్రారంభించారు మంత్రి. త్వరలో హైదరాబాద్ లో అంతర్జాతీయ టూరిజం సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. We under the leadership of our honorable Chief Minister Sri Revanth Reddy Garu have recently rolled out a new tourism policy. This policy is highly investor friendly, offering wide scope for entrepreneurs to come forward with a variety of innovative ideas and projects. We are ready to support those who invest in making our vision a reality.
రాష్ట్రాన్ని ఎకో టూరిజం హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు మంత్రి కొండా సురేఖ. సెక్రటేరియట్లో ఎకో టూరిజం ప్రాజెక్టు స్క్రీనింగ్ కమిటీతో సమావేశమయ్యారు కొండా సురేఖ. వికారాబాద్లోని అనంతగిరి, ఖమ్మంలోని కనకగిరి సహా ఎకో టూరిజం స్పాట్లు, ప్రాజెక్టులపై చర్చించారు. ఆధ్యాత్మిక విధానంలో ఎకో టూరిజం డెవలప్ చేయాలన్నారు. అందుకు అవసరమైన నిధులను టూరిజం, ఎండోమెంట్ శాఖల నుంచి తీసుకోవాలని సూచించారు.